హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన మెక్సికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా కథ విషయానికి వస్తే ఒక గ్రామంలో వరుసగా అమ్మాయిలు హత్యకు గురవుతూ ఉంటారు. అసలు అమ్మాయిలు ఎందుకు హత్యకు గురవుతున్నారు, వాళ్ళని ఎవడు టార్గెట్ చేసి చంపుతున్నాడు అని చెప్పేది ఈ సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ ని ఇద్దరు డిటెక్టివ్లు వచ్చేసి కేసు డీల్ చేస్తూ ఉంటారు. అందులో రివ్యూలే ట్విస్ట్లు అవ్వచ్చు, లేకపోతే సస్పెన్స్ అవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మార్ష్ల్యాండ్. ఈ సినిమా 2014 రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ కథ 1980వ సంవత్సరం, అది కూడా సెప్టెంబర్ 20వ తారీఖు ఓపెన్ అవుతుంది. అందులోనూ మెక్సికో నగరంలో చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. వాళ్ళు కనిపించకుండా పోతున్నారా లేకపోతే ఎక్కడ చనిపోయారా అని చెప్పేసి ఎవరికి ఏం తెలియట్లేదు. దాంతో మెక్సికోలోని ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ని ఆ ఊరికి అపాయింట్ చేస్తారనమాట. ఆ కేసు ఏంటో డీల్ చేయమని చెప్పేసి. దాంతో ఇద్దరు పోలీసు ఆఫీసర్లు ఆ ఊరు వస్తారు. అందులో కొంచెం ఓల్డ్ మ్యాన్ గా కనిపించాయనేమో సీనియర్ పోలీసు, కొంచెం యంగ్ గా కనిపించాయనేమో జూనియర్ పోలీసు. వీళ్ళిద్దరు వెళ్ళేసి లోకల్ గా ఉన్న పోలీసు ఆఫీసర్లు మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత వాళ్ళని అడుగుతారనమాట, కనిపించకుండా పోయిన ఇద్దరు అమ్మాయిలు ఎవరు అని చెప్పేసి. దాంతో లోకల్ పోలీసులు ఏమంటారంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలండి, కాకపోతే చదువుకుంటున్నారు, కానీ వాళ్ళు సడన్ గా కనిపించకుండా పోయారు. అందులోనూ ఒక లేడీ మాత్రం నేను చూశానని చెప్పేసి అంది. ఆవిడ ఏం చెప్పిందంటే ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఎవరో ఒక అతను కారు ఎక్కి వెళ్లారు, అంతవరకు నేను చూశానని చెప్పేసి అందంటంతో ఇద్దరు పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో జూనియర్ పోలీస్ ఏమంటాడంటే ఆ అమ్మాయిలు చదువుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటంతో లోకల్ పోలీసులు మాత్రం అవునంటే చదువుకుంటున్నారు, కాకపోతే వాళ్ళిద్దరు క్యారెక్టర్లు పెద్దగా మంచివి కాదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతారని చెప్పేసి అంటంతో సీనియర్ పోలీస్ ఆఫీసర్ దీన్ని నోట్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు పోలీసులు కలిసి కనిపించకుండా పోయిన ఆ అమ్మాయిలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. వాళ్ళిద్దరిని అడుగుతారనమాట, మీ అమ్మాయి ఎవరైనా లవ్ చేసిందా, మీతో చెప్పిందా అని చెప్పి అంటంతో వాళ్ళు మాత్రం అలాంటిది ఏం లేదండి అని చెప్పేసి అంటారు. అప్పుడు జూనియర్ పోలీస్ ఏమంటాడంటే మరి వాళ్ళిద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా, వెళ్ళేటప్పుడు ఏమైనా డబ్బులు గిబ్బులు ఏం తీసుకెళ్లారు అని చెప్పేసి అంటంతో వాళ్ళ నాన్న ఏమంటాడంటే డబ్బులు ఏం తీసుకెళ్లేదండి, కాకపోతే బ్యాంక్ బుక్ తీసుకెళ్లారు, అందులోనూ వాళ్ళ బట్టలు మొత్తం ప్యాక్ చేసుకుని మరి వెళ్ళారు, అంతే తప్ప అంతకుమించి ఏం లేదని చెప్పేసి అంటంతో ఒకసారి ఈ అమ్మాయిలు గది చెక్ చేయొచ్చు అని చెప్పేసి అంటతో చెక్ చేయమని చెప్పి అంటారు. దాంతో వీళ్ళు వెళ్ళి చెక్ చేస్తే డస్క్ లో ఒక నోటీస్ పేపర్ కనిపిస్తుంది. అదేంటంటే సిటీలో అమ్మాయిలకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి పేపర్ మీద ప్రింట్ అయిపించి మరి ఊర్లో పంచుతారు కదా, అలాంటి నోటీస్ పేపర్ అనమాట. ఈ విషయం గురించి మీ అమ్మాయి మీతో చెప్పిందండి అని చెప్పేసి అంటంతో మాకు అలాంటి ఏం చెప్పలేదండి, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు బట్టలు చదువుకొని, మాకేం బాధ లేదు, మేము ఏం తక్కువ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే మీకు విషయం చెప్తానండి, ఈ విషయం నా భర్త కూడా చెప్పొద్దు మీరు అని చెప్పేసి వీళ్ళిద్దరికి సగం కాలిపోయిన నెగిటివ్ ఒకటి వస్తుంది అనమాట. దాంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి తీసుకొచ్చి కారులో చూస్తే నగ్నంగా ఆ ఇద్దరు అమ్మాయిల ఫోటో ఉంటుంది. అది కూడా ఒక మంచం మీద కూర్చున్నట్లు. ఇది ఇలా కాదని చెప్పేసి ఆ నెగిటివ్ ని డెవలప్ చేయడానికి వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు చదువుకున్న స్కూల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కనిపించకుండా పోయిన అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేస్తారు. కనిపించకుండా పోయిన కాదు, ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తెలిసింది కదా, వాళ్ళిద్దరి గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న అమ్మాయిలు ఏమంటారంటే వాళ్ళు కొంచెం తేడా అండి, డబ్బులు ఇస్తే ఎవరిదని వెళ్తారని చెప్పేసి ఈ ఇద్దరు పోలీసులకు చెప్తున్నప్పుడు విండో దగ్గర ఎవడో కొడుతూ ఉంటాడు అనమాట. వాడిని చూసి ఎవడో ఆడని చెప్పేసి అడిగితే అక్కడున్న అమ్మాయిలు ఎవ్వరూ మాట్లాడరు, కానీ ఒక అమ్మాయి మాత్రం నవ్వుతూ ఉంటుంది. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఒకవేళ ఆ అమ్మాయికి సంబంధించిన వాడు అయి ఉంటాడులే అని చెప్పేసి వాడిని వదిలేస్తారు. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు కలిసి ఆ ఇద్దరు అమ్మాయిలు పారిపోయేటప్పుడు ఒక ఆవిడ చూసిందని చెప్పింది కదా, ఆవిడ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అవునమ్మా మీరు కారులో పారిపోయారని చెప్పి అన్నారు కదా, ఎలాంటి కారు అని చెప్పేసి 2 కారు బొమ్మలు వేసుకొని వాటిని అడుగుతారు. బేసికల్ గా 1980లో 2 కారు మోడల్స్ ఉండేవి. ఆ 2 కారు మోడల్స్ చూపించేసి ఇందులో ఏదని చెప్పి అడుగుతారు. దాంతో ఆవిడ కూడా ఇదే బాబు నేను అక్కడ నుంచి చూశానని చెప్పేసి అంటంతో ఆవిడ ఏదైతే స్పాట్ చూపించిందో అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరు వెతుకుతూ ఉంటారు. వీళ్ళతో పాటు కొంతమంది ఉంటారు. కాకపోతే వీళ్ళు వెతికే ప్లేస్ నుంచి ఎవడో పారిపోతూ ఉంటాడు, అది కూడా జంతువుని మెల్ల వేసుకొని. దాంతో వీళ్ళకి డౌట్ వచ్చేసి వాడు వెనకాల పడతారు. వాడేమో వీళ్ళకన్నా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటాడు. అదే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక పోలీసు ఏం చేస్తారంటే గన్ను తీసుకుని కాల్చి బెదిరిస్తాడు. దాంతో వాడికి భయం వేసి అక్కడే కింద కూర్చుంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు అడుగుతారు అనమాట అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి. అప్పుడు వాడు చెప్తాడు సార్ నేను వేటగాడినండి, కాకపోతే నాకు లైసెన్స్ లేదు, అక్రమంగా వేటాడుతూ ఉంటాను, మిమ్మల్ని చూస్తే పోలీసులో ఉన్నారు, అందుకే భయం వేసి పారిపోతున్నాను సార్ అని చెప్పేసి అంటంతో అప్పుడు ఈ ఇద్దరు పోలీసులు, ఒక పోలీసు ఏమంటాడంటే సరే నువ్వు వేటగాడు అంటున్నావు, ఈ ఊరు గురించి నీకు బాగా తెలుసు, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వేటకెళ్తావు కదా, మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, కాకపోతే ఇప్పుడు కాదు ఎప్పుడన్నా కావాలనుకుంటే మాత్రం నిన్ను అడుగుతాం, కొంచెం టచ్ లో ఉండని చెప్పేసి ఆ వేటగాడికి షరతు పెట్టి వాడి చేత ఒప్పించుకొని సరే సార్ అని చెప్పేసి ఆ వేటగాడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళిద్దరికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటంటే కనిపించకుండా పోయిన ఇద్దరు అమ్మాయిలు చనిపోయి చెరువులో కనిపించారని చెప్పేసి. దాంతో వీళ్ళిద్దరు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే నిజంగానే ఆ ఇద్దరు అమ్మాయిల శవాలు చెరువులో ఉంటాయి. వెంటనే ఆ 2 శవాలను బయటకు తీపిస్తూ ఉంటారు. అందులోనూ ఈ శవాలను ఫస్ట్ చూసింది ఎవరని చెప్పి అడిగితే ఇటుగా బాతులను పెంచుకుంటూ ఒక ఆయన వస్తాడండి. ఆయన కారులో వచ్చి బాతులను ఇక్కడ వదిలేసుకుని వాటికి ఫుడ్ పెట్టేసి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తాడు, అతను చూశాడని చెప్పేసి అంటారు.
కరెక్ట్ గా అదే సమయంలో ఒక మీడియా అతను వచ్చేసి ఒంటి మీద కనీసం గుడ్డలని లేని ఆ అమ్మాయిల ఫోటోలు తీద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్ తిట్టి అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు ఏం చేస్తారంటే చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత జూనియర్ పోలీస్ మాత్రం ఆ తల్లిదండ్రులకి ఈ విషయం ఎలా చెప్పాలని చెప్పేసి నేను లోపలే కూర్చుంటానని చెప్పేసి అంటంతో సీనియర్ పోలీస్ కూడా అర్థం చేసుకొని సరే అని చెప్పేసి తాను వెళ్లి ఆ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక నెగిటివ్ ని డెవలప్ చేయమని ఇచ్చారు కదా, వాటిని తీసుకొని చెక్ చేస్తే ఆ ఫోటోలో ఇద్దరు ఆడపిల్లలు నగ్నంగా ఉంటారు కానీ వీళ్ళ వెనకాల ఎవడో ఉంటాడు. కాకపోతే వాడి ఫేస్ కనిపించదు అనమాట. ఎందుకంటే ఆ నెగిటివ్ కాలిపోయింది కదా, అందుకని కనిపించదు. దాంతో వీళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళుంటున్న హోటల్ కి ఎవరో ఒక అతను వచ్చేసి గన్ను పట్టుకొని మీరు నిజంగా పోలీసులేనా, మీరు గనక పోలీసులు అయితే మీరు నా గర్ల్ ఫ్రెండ్ ని వెతికి పెట్టాలి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాతే ఆ ఇద్దరు అమ్మాయిల శవాలు కనిపించాయి. అందులోనూ నా గర్ల్ ఫ్రెండ్ కూడా 1 month బ్యాక్ ఇలాగే చనిపోయింది. తనను చంపిన కిల్లర్ గాన్ని పట్టుకోమంటే ఈ ఊరు పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటంతో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అసలు ఏం జరిగిందో చెప్పంటారు. దాంతో మనోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడనమాట. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు మాత్రం సిటీలో మంచి జాబ్ వచ్చింది నాకు అని చెప్పేసి ఈ సినిమాలో కామన్ గా మనకు కనిపించిన ఒక మెయిన్ పాయింట్ ఏంటి, ఇంతకుముందు చనిపోయిన ఇద్దరు అమ్మాయిల ఇంట్లో దొరికిన నోటీస్ పేపర్ ఉంది కదా, జాబ్ నోటీస్ పేపర్, ఆ పేపర్ ని ఈడి గర్ల్ ఫ్రెండ్ కూడా పట్టుకొని నేను సిటీలో జాబ్కి వెళ్తానని చెప్పేసి వెళ్ళింది. కానీ వెళ్ళిన తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత తను మా ఊరు చెరువులో శవమే కనిపించింది. అది కూడా ఫుల్ బాడీ కాదు, తల మాత్రం తీసేశారు. తన కాలుకున్న షూ చూసి నేను గుర్తుపట్టాను, ఎందుకంటే ఆ షూ నేను కొనిచ్చిందే, కాబట్టి మీరే ఆ కిల్లర్ గాని పట్టుకోవాలని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే నోటీస్ పేపర్, మీకు జాబ్లు ఇస్తాము అని చెప్పేసి. అందులోను ఈ అమ్మాయి లాగే ఈ ఊర్లో చాలా మంది అమ్మాయిలు ఇలాగే చనిపోయారంట. వాటన్నిటి గురించి ఇతను ఈ ఇద్దరు పోలీసు ఆఫీసర్లకు చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక వేటగాడు దొరికాడు కదా, వాడిని పట్టుకొని ఈ ఇద్దరు అమ్మాయిల కంటే ముందు ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఉండి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి అంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి తీసుకెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం పాడుపడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పాపం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట మా అమ్మాయి చనిపోయిందని చెప్పేసి. అందుకని ఇల్లు మొత్తం పాడుపడిపోయింది. ఆ తర్వాత తలుపు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో డెస్క్ లో ఒక ఫోటో కనిపిస్తుంది. ఇప్పుడు చనిపోయిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అంతేకాకుండా ఇప్పుడు ఎవడైతే గన్ను పట్టుకొని వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పాడు ఆ అమ్మాయి కూడా ఉంటుంది. కానీ వాళ్ళ మధ్య ఒకడు ఉంటాడు, వాడి పేరు క్వీనీ అనమాట. వాడేంటంటే ఈ ముగ్గురు అమ్మాయిలతో ఫోటో దిగాడు, కానీ ముగ్గురు చనిపోయారు. వెంటనే ఈ వేటగాన్ని పిలిచి యారా నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో తెలుసండి, వీడు కూడా వీళ్ళతో పాటు చదువుకునేవాడు, ఈ ఊర్లో ఉండేవాడు అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఆ క్వీనీ గాని నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత అంతకంటే ముందు చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చెప్పమ్మా మీ అమ్మాయి ఎలా చనిపోయింది అని చెప్పి అడుగుతారు. ఆవిడ కూడా కామన్ గా ఏముందండి సిటీలో జాబ్ వచ్చిందని చెప్పేసి మా అమ్మాయి వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఇంటికే తిరిగి రాలేదు. అందులోనూ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్ గాడి పేరు క్వీనీ, వాడు ఈ ఊర్లోనే ఉంటాడని చెప్పేసి అంటంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఆ క్వీనీ గాడితో ఎవరికైతే పరిచయం ఉంటుందో వాళ్ళందరూ కామన్ గా చనిపోతున్నారని చెప్పేసి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక స్కూల్కి వెళ్ళారు కదా, కనిపించకుండా పోయిన అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బయట ఎవడో విండోని బలంగా కొట్టాడు కదా, వాడు ఎవడో కాదు ఈ క్వీనీ గాడే. అందులోని ఈ విషయం పోలీసులకి ఎలా తెలిసిందంటే వీళ్ళ క్వీనీ గారిని ఫాలో చేస్తున్నప్పుడు వాడు డైరెక్ట్ గా స్కూల్ దగ్గరకు వచ్చి విండోని బలంగా కొడతాడు. అలా కొట్టిన వెంటనే లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చేసి వీడి బైక్ ఎక్కి వెళ్తుంది అనమాట, అంటే వీడి గర్ల్ ఫ్రెండ్. ఆ తర్వాత వీడు ఆ అమ్మాయిని ఒక హోటల్ రూమ్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత చాలా సేపటి నుంచి వీడు బయటికి రాడనమాట. ఏమైపోయాడు వీడు అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా కారులోకి వచ్చేసి జూనియర్ పోలీస్ మెడ మీద కత్తి పెట్టి ఎవర్రా మీరు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా నన్ను ఫాలో చేస్తున్నారు, ఎవరు మీరు అని చెప్పేసి అంటంతో సీనియర్ పోలీసు కోపం వచ్చేసి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి మేము పోలీసులు రా, తలుచుకుంటే ఇప్పుడే నేను అరెస్ట్ చేసి జైల్లో పడేస్తామని చెప్పేసి అంటంతో వాడికి కూడా భయం వేసి లేదండి పొద్దు నుంచి ఫాలో చేస్తుంటే డౌట్ వచ్చింది నాకు, అందుకే భయపడి వచ్చాను, అంతకుమించి ఏం లేదని చెప్పేసి అంటంతో అప్పుడు సీనియర్ పోలీస్ ఏం చేస్తారంటే మిస్ అయిపోయిన అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. దాంతో వాడు కూడా అవునండి తెలుసండి, ఈ అమ్మాయి నేను లవ్ చేసుకున్నాము, కాకపోతే ఈ అమ్మాయి సిటీలో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనీసం నాకు ఫోన్ కూడా చేయట్లేదు, నేను ఫోన్ చేద్దామంటే తన కాంటాక్ట్ నెంబర్ నాకేం తెలియదు, కాబట్టి నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయి నన్ను వదిలేసిందని చెప్పేసి, అందుకనే నేను ఇంకొక అమ్మాయితో లవ్ లో ఉన్నా అని చెప్పేసి అంటంతో ఈ పోలీసులకు కూడా పెద్దగా వీడి మీద డౌట్ రాదు, ఎందుకంటే ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. సర్లే మాకు ఎప్పుడన్నా అవసరం వస్తే పిలుస్తామని చెప్పేసి క్వీన్ టచ్ లో ఉండమని చెప్పేసి వాడిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. కాకపోతే ఇద్దరు పోలీసులకు ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే ఈ అమ్మాయిలు ఎలా చనిపోతున్నారు, అందులోనూ ఈ ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు కదా అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరిని ఫోటోలు తీసింది ఎవరు, ఇది మాత్రం ఇద్దరు పోలీసులకు అర్థం కాదు. దాంతో వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ గా ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తారు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక రిపోర్టర్ వచ్చేసి ఫోటోలు తీసుకుంటున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఫిలిం ని ఎవరు కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటే ఏమైనా
వస్తారని చెప్పేసి అంటంతో ఆ ఫిలిం చూసిన ఆయన కూడా ఏమంటాడంటే సార్ ఇది చాలా కాస్ట్లీ అండి, ఎందుకంటే 1980 సంవత్సరంలో ఫిల్మ్ అనేది చాలా కాస్ట్లీ, ఫోటోలు తీయడం అనేది ఇంకా కాస్ట్లీ అనమాట, అందుకని అలా అన్నాడు. ఆయన ఏమంటాడంటే ఒక 2 రోజుల తర్వాత నేను కనుక్కొని చెప్తానండి, ఈ ఫుటేజ్ ని ఎవరు రీసెంట్ గా కొన్నారు మన ఊర్లో అని చెప్పేసి మీరేం కంగారు పడకండి అని చెప్పంటంతో ఇద్దరు పోలీసులు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయారు కదా ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికి ఫ్యూనరల్ జరుగుతుంది. అక్కడికి ఇద్దరు పోలీసులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిల వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం చెప్తుంది. అదేంటంటే సార్ నా భర్త మీద నాకు కొంచెం డౌట్ గా ఉందండి, ఎందుకంటే నా ఇద్దరు కూతుర్లు బ్యాంకు పాస్ పుస్తకం దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి అన్నాడు కదా, కాకపోతే వాళ్ళ బ్యాంకు పాస్ పుస్తకం మాత్రం మా ఆయన కారులో ఉంది, నాకెందుకు మా ఆయన మీద డౌట్ గా ఉంది, నేను చెప్పాను అని చెప్పకుండా మీరు మా ఆయన అడగండి నిజాలు బయటపడతాయి అని చెప్పేసి అనడంతో ఇద్దరు పోలీసులు కూడా వెళ్ళి ఆయన్ని ఎంక్వైరీ చేస్తారు. నిజం చెప్పు, నీ ఇద్దరు కూతుర్లు వాళ్ళ బ్యాంకు పుస్తకం తీసుకుని పారిపోయారని చెప్పేసి మాకు అబద్ధం చెప్పావు, కానీ అదేమో ఇప్పుడు నీ దగ్గరే ఉంది, ఎందుకు అలా అబద్ధం చెప్పావు, ఒకవేళ నీ ఇద్దరు కూతుర్లు నువ్వే చంపావు అని చెప్పేసి అనడంతో ఆయన కూడా చాలాసేపు వెయిట్ చేసి ఇక దాచేది లేదని చెప్పేసి ఒక నిజం చెప్తాడు. అదేంటంటే సార్ నేను ఒక అప్పు తీసుకున్నానండి, అది కూడా నా ఇద్దరు కూతుర్ల పేర్ల మీద, అంటే వాళ్ళ బ్యాంకు పాస్ పుస్తకం మీద తీసుకున్నాను, అప్పు కట్టలేకపోతున్నాను, ఒకనొక సందర్భంలో నా ఇద్దరు కూతుర్లు వదిలిపెట్టి పారిపోయారు, అందులోనూ ఆ అప్పు వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో పారిపోయారు కాబట్టి అప్పు ఎక్కొడటానికి బాగుంటుందని చెప్పేసి ఆ పాస్ పుస్తకం వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళారని చెప్పి అబద్ధం చెప్పాను, ఆ తర్వాత అప్పు కూడా అడగట్లేదు నన్ను అని చెప్పడంతో అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది వీడు అప్పు ఎక్కొడటానికి అబద్ధం ఆడాడు అని చెప్పేసి. దాంతో ఇద్దరు పోలీసులకి మళ్ళీ తలపోటు స్టార్ట్ అవుతుంది. ఇంతకీ ఎవడు ఆ హత్యలు చేసేది, ఆ ఫోటోలు తీసింది ఎవడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి కామన్ గా వినిపిస్తున్న పేరేంటి, ఈ క్వీనీ గాడు. దాంతో సీనియర్ పోలీస్ ఏం చేస్తారంటే కంటిన్యూస్ గా క్వీనీని ఫాలో చేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అని చెప్పేసి అలా ఫాలో చేస్తున్నప్పుడు క్వీనీ గాడు కామన్ గా చేసే పనే ఉంది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని లాడ్జ్కి వెళ్తూ ఉన్నాడు అనమాట యాజ్ ఇట్ ఈస్ గా. ఇదిలా ఉంటే వీడు లాడ్జ్కి వెళ్ళిన తర్వాత అసలు ఎంతసేపు లోపల ఉన్నాడని చెప్పేసి కంటిన్యూస్ గా టైమర్ పెట్టుకొని చూసుకుంటున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక అతను వచ్చేసి ఈ సీనియర్ పోలీస్ నెత్తి మీద బలంగా కొడతారు. దాంతో తాను అక్కడే పడిపోతాడు. కానీ మళ్ళీ తనకి మెలుకు చూసరికి చాలా సేపు అయిపోతుంది అనమాట, ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోతుంది. కానీ సీనియర్ పోలీస్ కి అర్థం కాదు తనని ఎవరు కొట్టారు, కొట్టిన తర్వాత అసలు వాళ్ళని తీసుకెళ్లకుండా ఏం చేశారు, ఎందుకు మళ్ళీ నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఆ తర్వాత సీనియర్ పోలీస్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా క్వీనీ గాని పిలిచి ఎంక్వైరీ చేస్తాడు. అసలు నువ్వు అమ్మాయిని లాడ్జిలో తీసుకెళ్లి అంతసేపు ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయికి నీకు ఏంటి అంత లవ్వు, అసలు మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడిగితే అప్పుడు క్వీనీ గాడు ఏమంటాడంటే ఏ అమ్మాయి సార్, నేను లాడ్జ్కి ఏం తీసుకెళ్లేదే, నేను మామూలుగా అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో వీడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పేసి సీనియర్ పోలీస్ కి అర్థమైపోతుంది. వెంటనే వీళ్ళిద్దరు అంటే ఈ సీనియర్ పోలీసు జూనియర్ పోలీస్ ఏం చేస్తారంటే ఆ క్వీనీ గాడు లవ్ చేస్తున్న అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏమనంటారంటే చూడమ్మా, ఆ క్వీనీ గాడితో కలిసి నువ్వు లాడ్జ్కి వెళ్తున్నావు కదా, వెళ్ళిన తర్వాత మీ ఇద్దరిని కలవడానికి ఎవడో క్యాప్ పెట్టుకుని వస్తున్నాడు నేను చూశాను, అసలు ఏం జరుగుతుంది అక్కడ, వాడు నిన్ను లోపలికి తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి చెప్పడానికి ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారనమాట. దాంతో వీళ్ళు అర్థం చేసుకునేలా కాదని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. అందులోనూ వాళ్ళ ఇంటికి ఒక ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉంటుంది, దానికి ఒక డివైస్ ఫిక్స్ చేసి ఆ సీనియర్ పోలీస్ అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇక మీదట ఆ అమ్మాయి ఎవరితో ఫోన్ లో మాట్లాడితే వీళ్ళు ఖచ్చితంగా దాన్ని వినొచ్చు అందుకని. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు కలిసి ఆ క్వీనీ గాడు కంటిన్యూస్ గా వెళ్తున్న లాడ్జ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్ లో ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడని అడుగుతారు, అవునండి ఇక్కడికి క్వీనీ గాడు తన గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నాడు, వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఎవడో క్యాప్ పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ అని చెప్పి అనడంతో సార్ నేను రీసెంట్ గా వచ్చానండి, ఈ ఓనర్ వేరే ఊరు వెళ్ళాడు, అతను వచ్చేంత వరకు నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను, నాకేం తెలియదండి అని చెప్పి అనడంతో ఈ సీనియర్ పోలీసు కోపం వచ్చేసి పిచ్చి పిచ్చి డ్రామాలు ఇస్తే పుచ్చ పగిలిపోద్దని చెప్పేసి ఆవిడని బెదిరిస్తాడు. కాకపోతే జూనియర్ పోలీస్ ఏమంటాడంటే సార్ కొంచెం లేడీ సార్ చూసుకోండి, మళ్ళీ ఆవిడకి ఏదైనా అయితే ఈ ఊర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి అనడంతో తాను కూడా సైలెంట్ అయిపోతాడు. అదే సమయంలో బయట ఉన్న సెక్యూరిటీ వస్తాడనమాట, ఏంటండి లోపల సౌండ్ వచ్చిందని చెప్పేసి. దాంతో ఆవిడేమంటుందంటే ఏమీ లేదని చెప్పి అనడంతో ఇద్దరు పోలీసులు సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఒక కారు వచ్చేస్తుంది. ఆ కారు నుంచి ఒక అతను దిగి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో పాటే లోపలికి వచ్చి మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే చెప్పంటారు. కానీ వాడేమంటాడంటే మీరు నాతో పాటు రావాలని చెప్పేసి అంటంతో సరే పద అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక బోట్ లో వీళ్ళని సపరేట్ గా నదిలో ఉన్న ఒక పెద్ద పడవ దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళదని రమ్మని చెప్పంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో ఒక అతను ఉంటాడు అనమాట. అతను వీళ్ళకి డ్రింక్ ఇచ్చి చూడండి నేను ఈ ఊర్లో మత్తు పదార్థాలు అమ్ముతున్నానండి, మీరు వచ్చిన దగ్గర నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది నాకు, కానీ మీరు ఏదైతే కేసు మీద జుట్టు పీక్కుంటున్నారో దానికి సంబంధించిన లీడ్ నా దగ్గర ఉంది, నేను మీకు ఆ లీడ్ చెప్తాను, మీరు నా బిజినెస్ కట్టు రాకండి అని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా బాగా ఆలోచించి ఆడపిల్లల ప్రాణం ముఖ్యం కదా అని చెప్పేసి సరే నీ బిజినెస్ నువ్వు చేసుకో, ఆ లీడ్ ఏంటో మాకు చెప్పని చెప్పంటంతో అతని దగ్గర పనిచేసి ఒక అతను వస్తాడు. అతను వచ్చేసి వాళ్ళకి చెప్తాడు అనమాట, చూడండి ఆ ఇద్దరు అమ్మాయిల శవాలని ఆ కిల్లర్ గాడు చెరువు దగ్గర పడేయటం నేను చూశానండి, ఆ కారు నెంబర్ నాకు గుర్తులేదు కానీ ఆ కారు మీద ఒక లోగో మాత్రం చూశాను, ఆ లోగో ఇలా ఉంటుందని చెప్పేసి డీటెయిల్ గా
చెప్తాడు. దాంతో సీనియర్ పోలీస్ కూడా ఆ లోగోని తన పేపర్ మీద డిజైన్ చేసుకుంటాడు. చూస్తే ఒక అమ్మాయి క్యాప్ పెట్టుకున్నట్టు లోగో ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తారు వాళ్ళ రూమ్ కి. వచ్చిన తర్వాత సీనియర్ పోలీస్ కి ఏంటంటే ఈ లోగో ఎక్కడో చూసినట్టుంది నాకు అని చెప్పేసి పాత కేసు ఫైల్స్ అని తీసి చూస్తే అందులో ఒక లోగో కనిపిస్తుంది. అంతేకాకుండా వెంటనే వీళ్ళు ఉద్యోగం కోసం అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా కనిపించకుండా పోయిన అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అమ్మని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత మీ అమ్మాయి ఉద్యోగానికి అని చెప్పి వెళ్ళింది కదా, వెళ్ళేటప్పుడు ఎవరి పేరు అని చెప్పిందా కంటిన్యూస్ గా అని చెప్పేసి అనడంతో చెప్పిందండి స్టీఫెన్ అని అతని పేరు అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి నోట్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు పట్టుకోవాల్సింది ఆ స్టీఫెన్ అనే వాడిని అనమాట. వాడి పేరు మీద ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ వేసి అసలు ఈ పేరు ఉన్న వాడి మీద ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పేసి చూస్తే వాడు ఒక హోటల్లో రూమ్ తీసుకొని 2 రోజుల తర్వాత హోటల్ కి డబ్బు కట్టకుండా వాడి సామాన్లు మొత్తం హోటల్ వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి తెలుస్తుంది. దాంతో ఇద్దరు పోలీసులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే వాడి సామానుల్లో బ్యాగ్ ఒకటి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తారు. అందులో ఈ నోటీస్ పేపర్ ఉంటుంది. అంటే మిస్ అయిపోయిన ప్రతి ఒక్క అమ్మాయి ఇంట్లో కామన్ గా ఉంటుంది ఏంటి, నోటీస్ పేపర్ కదా. ఆ పేపర్ వాడి దగ్గర ఉంటుంది. అది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడే హంతకుడు అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు చేంజ్ చేస్తారంటే ఇప్పుడు క్వీనీ గడ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనకి తెలియకుండానే తన ఇంట్లో ఒక డివైస్ పెట్టారు కదా, ఆ డివైస్ తీసుకొచ్చేసి వీళ్ళు వింటూ ఉంటారు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అని చెప్పేసి. ఆ అమ్మాయి మాత్రం ఒకరితో మాట్లాడింది. మాట్లాడేటప్పుడు సార్ దయచేసి నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి సార్, ఈ ఊర్లో ఉంటూ నాకు ఇష్టం లేదు సార్, వేరే ఊరు వెళ్ళి ప్రశాంతంగా బతికేస్తాను సార్, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ నెంబర్ ఎవరితో కాదు, వీళ్ళిద్దరు కంటిన్యూస్ గా వెళ్ళే లాడ్జ్ నెంబర్ అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు పోలీసులు వెళ్ళి ఒక లేడీని కొట్టారు కదా లాడ్జ్ లో, ఆ లేడీ ఫోన్ నెంబర్. దాంతో వీళ్ళిద్దరు కోపం వచ్చేసి డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకొని డైరెక్ట్ గా అడిగేస్తాడు, నిజం చెప్పు లేకపోతే చంపేస్తాను, ఎందుకంటే ఇది డబ్బులకు సంబంధించిన విషయం కాదు, ఇది ఆడపిల్లల జీవితానికి సంబంధించింది కాబట్టి చెప్పు అని చెప్పి అనడంతో ఆవిడ కూడా మెల్లగా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సార్ దీని అంతటి కారణం ఈ లాడ్జ్ బయట కాపలా కాసే వాచ్మెన్ గాడేనండి, వాడే అంతా చేస్తున్నాడు. అందులో నేను కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ లాడ్జ్ లో పనిచేస్తూ ఉండేదాన్ని, నన్ను పర్మనెంట్ చేస్తా అని చెప్పి అన్నాడు. నేను కూడా ఇక్కడ పని చేసుకుంటున్నాను. మీరు అన్నారు కదా క్యాప్ పెట్టుకుని అతను ఇక్కడికి వచ్చాడని చెప్పేసి, అతను ఈ లాడ్జ్ ఓనర్ అండి, కాకపోతే దీనికి అతనికి ఎటువంటి సంబంధం లేదు, అంతా చేస్తుంది కూడా ఈ లాడ్జ్ లో ఉండే సెక్యూరిటీ గార్డు, వాడి పేరే స్టీఫెన్ అని చెప్పేసి అంటంతో ఈ ఇద్దరు పోలీసులకి ఫీజులు ఎగిరిపోతాయి. అందులో ఆవిడేమంటుందంటే ఈ స్టీఫెన్ గాడు అంటే ఈ వాచ్మెన్ గాడికి మెయిన్ అసిస్టెంట్ క్వీనీ గాడు అండి, వాడి వల్ల ఇదంతా జరుగుతుంది. వాడు కామన్ గా చేసే పని ఏంటంటే బాగా డబ్బులకు ఇబ్బంది పడేవాళ్ళు, ఆ తర్వాత మధ్యతరగతి కుటుంబాల అమ్మాయిని టార్గెట్ చేస్తాడు. వాడు చేసిన తర్వాత ఆ అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఈ లాడ్జ్ కి తీసుకొచ్చి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తాడండి. ఈ లాడ్జ్ లో ఉండే సెక్యూరిటీ గార్డు కూడా ఆ అమ్మాయితో పాటు కూర్చొని నువ్వు సిటీకి వెళ్తే ఎంత డబ్బులు సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చు, నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేస్తారు. పాపం వాళ్ళేమో అన్ని డబ్బులు దొంగతనం చేసుకొని ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసేసుకొని వాళ్ళని అతి దారుణంగా మానభంగం చేసి వాళ్ళని చంపేసి ఆ చెరువులో పడేస్తారు. ఇదేనండి కామన్ గా జరిగేది, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకే బాధ అనిపిస్తుంది, ఊర్లో ఉన్న ఆడపిల్లలు చనిపోతుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళని చంపేసి చెరువులో పడేస్తున్నారని చెప్పేసి అనడంతో వెంటనే అడుగుతాడు అనమాట ఇద్దరు పోలీసులు, ఈ స్టీఫెన్ గడి ఇల్లు ఎక్కడ అని చెప్పేసి. స్టీఫెన్ అంటే ఆ లాడ్జ్ సెక్యూరిటీ, ఇక మీదట మనం స్టీఫెన్ అని పిలుచుకుందాం. వాడి అడ్రస్ ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా, దాంతో ఆ వేటగాడిని పట్టుకొని వాడి అడ్రస్ చెప్పమని చెప్పి తీసుకెళ్తారు. సో వాడు కూడా అడ్రస్ చూపిస్తాడు. చూసిన తర్వాత ఇల్లు మొత్తం గబ్బు గబ్బుగా ఉంటుంది. అందులోనే చాలా మంది అమ్మాయిల బట్టలు ఉంటాయి అనమాట. అక్కడ చిన్న చిన్న బంగారపు నగలు, గొలుసులు ఇవన్నీ ఉంటాయి. అది చూసిన తర్వాత అర్థమైపోతుంది ఇదంతా చేస్తుంది వీడే అని చెప్పేసి. అదే సమయంలో బయట ఉన్న వేటగాడు మాత్రం సార్ ఎవరో కారులో పారిపోతున్నారు సార్ అని చెప్పేసి పెద్దగా అరవటం వల్ల వీళ్ళు కూడా కారు వేసుకుని బయలుదేరతారు. కాకపోతే వాడు ఎక్కడో దూరంలో ఉంటాడు అనమాట. అయినా సరే వీళ్ళ ప్రయత్నం మాత్రం వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక పక్క వర్షం బాగా పడుతూ ఉంటుంది, మరో పక్క రోడ్డు కనిపించదు. సడన్ గా అదే సమయంలో టైర్ మధ్యలో ఇరుక్కుపోతుంది అనమాట బురదకి. ఎంత ప్రయత్నించినా సరే ఆ కారు మాత్రం ముందుకు కదలదు. దాంతో చేసేదేం లేక కారు దిగి పొలాల మధ్యలో నుంచి వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చండి, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు పొలాలకి మధ్యలోంచి పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ కిల్లర్ గాడు తెలివిగా ఏం చేస్తాడంటే దూరం నుంచి గన్ను గురిపెట్టి ఒకరిని షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ కాస్త ఆ వేటగాడికి తగులుతుంది. దాంతో మనోడు అక్కడే పడిపోతాడు. అదే సమయంలో ఇద్దరు పోలీసులు అలర్ట్ అయిపోయి ఆ గన్ను సౌండ్ ఎటు నుంచి వచ్చిందో అటువైపు పరిగెడుతూ ఉంటారు. దాంతో కిల్లర్ గాడికి భయం వేస్తుంది అనమాట. అయినా సరే వాడు మాత్రం మళ్ళీ గన్ను తీసుకొని కాలుస్తాడు. ఈసారి సీనియర్ పోలీస్ కి ఆ బుల్లెట్ తగులుతుంది. దాంతో జూనియర్ పోలీస్ ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడిని పట్టుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా వాడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆ కిల్లర్ గాడు జూనియర్ పోలీసుని కూడా కొట్టి తీసుకెళ్లిపోతూ ఉంటాడు ఈడ్చుకుంటూ. దీని దూరం నుంచి సీనియర్ పోలీస్ చూసి ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలని చెప్పేసి లెగిసి డైరెక్ట్ గా ఆ కిల్లర్ గాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన దగ్గర ఒక కత్తి ఉంటుంది అనమాట. ఆ కత్తి తీసుకొని భయంకరంగా పొడుస్తూనే ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఆ కిల్లర్ గాడు మాస్క్ తీసి చూస్తే వాడెవడో కాదు స్టీఫెన్ గాడు, అంటే ఆ లాడ్జ్ లో ఉండే సెక్యూరిటీ గార్డ్ అనమాట. వాడిని చంపేసి పక్కన ఉన్న నదిలో పడేసి ఇంతకీ కారులో ఏముందని చెప్పేసి వెళ్లి చూస్తే క్వీనీ గాడు రీసెంట్ గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా, ఆ అమ్మాయిని కాలు చేతులు కట్టేసి వాడు వేరే ఊరు తీసుకెళ్లిపోతున్నాడు అనమాట. ఆ
అమ్మాయిని సీనియర్ పోలీస్ కాపాడతాడు. అంతేకాకుండా జూనియర్ పోలీస్ తలకు కూడా బాగా దెబ్బ తగిలింది. వెంటనే తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు దీని అందరికి కారణం ఆ లాడ్జ్ లో ఉండే సెక్యూరిటీ గార్డు, అందులోనూ వాడికి హెల్ప్ చేస్తున్న క్వీనీ గార్డ్ అని చెప్పేసి క్వీనీ గారిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతారు. అందులోనూ ఈ అమ్మాయిని కాపాడారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎంతగానో ఆనందపడతారు. ఇంకేముంది, మన కథలో ఇద్దరు పోలీసులు ఇంకో కేసు పని మీద వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన టైం పీరియడ్ లో అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన అవార్డులు ఇంకా ఏ సినిమాకి రాలేదంట. అందులోని ఈ సినిమా అక్కడ బ్లాక్ బాస్టర్ హిట్ అంట. సో మీకు కూడా ఈ సినిమా నిజంగా నచ్చితే మాత్రం దాని గురించి కొంచెం కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, పోయేదే ఉంది. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వాళ్ళకి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.